హాయ్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపక్షాల పరిస్థితి ఎలా ఉందంటే 3 అడుగులు ముందుకి 6 అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది. కానీ వాళ్ళని మోసేటటువంటి మీడియా మాత్రం ఆహా ఓహో అంటూ అందలం ఎక్కించాలని చూస్తా ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే భారతీయ జనతా పార్టీ 400 టార్గెట్ గా పెట్టుకుంది. పార్లమెంట్ లో 400 స్థానాలని గెలిచి తీరాలి కమలం గుర్తు మీద అనే దాంట్లో భాగంగా దూరమైనటువంటి ఎన్డీఏ భాగస్వాములందరినీ కూడా దగ్గరకు చేర్చుకుంటా ఉంది. ఆ కారణంగా చంద్రబాబు నాయుడు గారి అవసరం వచ్చింది. దేశవ్యాప్తంగా అందరూ విడిపోయి దూరమైనటువంటి వాళ్ళందరినీ కూడా దగ్గర చేర్చుకున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడిని పిలిచారు కాబట్టి చంద్రబాబు నాయుడే భారతీయ జనతా పార్టీ వాళ్ళకి కండిషన్స్ పెడుతున్నారు అని వీళ్ళు ఆ పచ్చ మీడియా రెచ్చిపోతా ఉంది. మీరు మాతో కలవాలంటే మా కండిషన్స్ ఇవి, కండిషన్స్ అప్లై అని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చేశారంట. మరి ఎంతవరకు ఇది సబబు? ఏదైతే 2019 ఎన్నికలప్పుడు మోడీని బంగాళాఖాతంలో కలిపేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఓటమి తర్వాత తన రాజ్యసభ సభ్యులకి మేకప్ వేసి ముస్తాబు చేసి బీజేపీకి అప్పచెప్పింది కాక వాళ్ళ యొక్క ప్రసన్నత కోసం నరేంద్ర మోడీ అమిత్ షాల యొక్క దర్శనం కోసం ఎన్నిసార్లు ప్రయత్నాలు చేశాడు, ఎన్నిసార్లు సిగ్గు విడిచి ఢిల్లీ దాకా వెళ్లి ఒట్టి చేతితో తిరిగి వచ్చిన సందర్భాలు ఎన్నున్నాయి. అక్కడ దాకేందుకు విపక్షాలు ఒక మాట మీద నడిచి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే గత 2 ఏళ్లుగానో 3 ఏళ్లుగానో కనీసం ఎన్నికలకు 1 సంవత్సరం ముందైనా సరే 3 పార్టీలు ఒకటయ్యి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి కదా. ఏమన్నా వెళ్ళినాయా? ఎక్కడైనా వెళ్ళినాయా? ఈ 3 పార్టీలు కలిసి ఏమన్నా ఎక్కడైనా ఉద్యమం చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? మరి ఇప్పుడేమో పెద్ద కలరింగ్. చంద్రబాబు నాయుడు అవసరం మోడీ అమిత్ షాలకు వచ్చింది. అందుకని చంద్రబాబు నాయుడు కండిషన్స్ పెట్టేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు కండిషన్స్ పెట్టేది నిజమే అయితే సరే, ఆ కండిషన్స్ కి అమిత్ షా మోడీలు తలవగ్గింది నిజమే అయితే ఈ పొత్తు విషయంలో ఇంత జాప్యం ఎందుకు జరుగుతా ఉంది? మరి అన్ని కాదు ఇన్ని కాదని పవన్ కళ్యాణ్ గారిని నువ్వు అట్లా ఉండవయ్యా బాబు, మేము మాట్లాడతాంలేమని ముందు అతన్ని పిలిపించడం ఏంటి? ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అనుమతించినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పాల్సినటువంటి కండిషన్స్ అన్ని చెప్పడం ఏంటి? అటు జనసేన కానీ ఇటు భారతీయ జనతా పార్టీ కానీ మినిమం 50% సీట్స్, 50% సీట్లు అంటే 25 పార్లమెంటు స్థానాల్లో కనీసం 12 స్థానాలు అంటే 3 స్థానాలు ఆల్రెడీ ఇచ్చేశారు జనసేనకి. అంటే మిగిలిన వాటిల్లో కనీసం 9 స్థానాలు, 9, 3, 12, ఒకటి అటు ఇటైనా పర్వాలేదు. అంటే 3 ఇచ్చారు కాబట్టి 8కి పార్లమెంటు స్థానాలు తగ్గకూడదు అని కండిషన్ పెట్టింది ఎవరు? భారతీయ జనతా పార్టీ కండిషన్ పెట్టింది. భారతీయ జనతా పార్టీ కండిషన్ పెట్టగల స్థితిలో ఉంది. ఎందుకంటే మాకు అవసరం లేదన్నా కానీ పదే వెళతా ఉన్నారు. చంద్రబాబు నాయుడే వాళ్ళ దగ్గరకు వచ్చాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కండిషన్ పెట్టే స్థాయిలో పెట్టే స్థితిలో భారతీయ జనతా పార్టీ ఉంది.
ఓట్లు సీట్లు లేనటువంటి పార్టీ. ఓట్లు లేనటువంటి పార్టీ అనేది మనం చూసాం. 0.84% 2019 ఎన్నికల్లో వచ్చినాయి. సీట్లు 0. ఈ రోజున కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే వాళ్ళ సీట్లు 0. సరే మీరేదో 4-5 సీట్లు ఇస్తామంటే మీ 4-5 కాదు 9 సీట్లు మాకు కావాల్సిందే, లేకపోతే కనీసం 8 సీట్లు భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుకే కావాల్సిందని పట్టు పట్టడం అంటే ఎవరిని ఎవరు శాసిస్తున్నారు? ఎవరిని ఎవరు ఆదేశిస్తున్నారు? ఎవరు ఎవరికి కండిషన్స్ పెడుతున్నారు? అంటే కింద పడ్డా మాదే పై చేయి అన్నట్టుగా మీరు చెప్పటం అనేది ఉన్నదే. టీవీ5 సాంబా, మరి ఏబిఎన్ వెంకట్, వీళ్ళ వ్యవహార శైలి చూస్తా ఉంటే ఇంకా పైగా ఏదో చెప్తా ఉన్నారు. ఇప్పటిదాకంట పోలీసులు ఇష్టారాజ్యం అంట, వాలంటీర్లు ఇష్టారాజ్యం అంట. ఈ 3 పొత్తు కుదిరిందనగానే పోలీసులకి తడిసిపోతుందంట, వాలంటీర్లు బెదిరిపోతున్నారంట. అబ్బబ్బబ్బా, ఏమి బిల్డప్ ఇస్తున్నారండి. సరే, ఇంతకీ తాజా సర్వేలన్నీ కూడా భారతీయ జనతా పార్టీతో కలిస్తే మరింత నష్టపోతాయని చెప్తా ఉన్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ కనీసంలో కనీసం 120 స్థానాలు గెలుస్తుందని సర్వేలు యావరేజ్ చేసి చెప్తున్నా నేను. మినిమంలో మినిమం 120 స్థానాలు. పార్లమెంటు స్థానాలు అయితే 19 స్థానాలకు సగటునిచ్చినటువంటి సర్వేలన్నీ చూసుకుంటే 19 స్థానాలకు తగ్గే ప్రశ్నే లేదు. ఆ విధంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి చేతులు కాల్చుకొని కనీసం 4-5 వస్తాయి అనుకున్నటువంటి స్థానాలు కూడా రాకుండా చేసుకుంటున్నారు. ఒక 60 స్థానాలు విపక్షాలకు వస్తాయి అనేటటువంటి వాతావరణం కూడా లేకుండా మరి 50 లోపుకి తగ్గిపోతున్నారని మాత్రం చెప్పగలను. నమస్తే.